సరికొత్త ఆలోచనలతో ఎప్పుడు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించే హీరోలలో ఉపేంద్ర కూడా ఒకరు. ఈయన ఎక్కువగా బోల్డ్ కంటెంట్ ఉండే పాత్రలలో హీరోగా చేశారు. అలాగే ఎక్కువగా రీమేక్ సినిమాలను కూడా చేయడం జరిగింది ఉపేంద్ర. ఈయన డైరెక్షన్లో వచ్చిన సినిమాలకు ఎక్కువగా యూత్లో భారీ క్రేజ్ ఉంది. అలా ఈయన డైరెక్షన్లో వచ్చిన రా, ఓం, సూపర్, ఉపేంద్ర వంటి సినిమాలకు దర్శకత్వం వహించారట. ఈ చిత్రాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. అయితే మళ్ళీ చాలా కాలం తర్వాత ఉపేంద్ర అభిమానుల కోరిక మేరకు డైరెక్టర్గా ఒక చిత్రాన్ని తెరకెక్కించారు. అదే యుఐ. ఈ సినిమా ఈ రోజున పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషలలో చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, సినిమా ఓపెనింగ్లోనే తెలివైన వాళ్ళు థియేటర్ నుండి వెళ్ళిపోండి అంటూ టైటిల్ కార్డు వేసి మొదలుపెట్టిన ఉపేంద్ర తర్వాత తను ఓ సినిమా దర్శకుడిగా మారి చేసిన సినిమా చూసి జనాల్లో కొంతమంది రియాలిటీలోకి వచ్చి స్వార్థాన్ని, భవబంధాలను వదిలి తనకు ఫోకస్ దొరికింది అంటూ బయటికి వెళ్ళిపోతుండడం చూపిస్తాడు. తర్వాత తరుణ్ ఆదర్శ్ను పోలిన క్యారెక్టర్ చేసిన మురళీ శర్మ అసలు ఆ సినిమా రివ్యూ చేయడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఉపేంద్ర రాసుకున్న మరో కథ చదువుతాడు. ఆ కథలోనే ఏముంది, తన తల్లి భూమాతను రియల్ ఎస్టేట్, మైనింగ్, మెడికల్ మాఫియాలు రేప్ చేశాయంటూ మొదలుపెట్టి ఆ రేప్ చేసిన తర్వాత పుట్టిన ఇద్దరు పిల్లలుగా సత్య, కల్కి అనే ద్విపాత్రాభినయం చేస్తూ ఉపేంద్ర కనిపిస్తాడు. భూమాతను ఇలా తయారు చేసిన వారందరికీ బుద్ధి చెప్తా అంటూ అదే భూమిని మరింత విధ్వంసానికి గురి చేస్తాడు. చివరికి మురళీ శర్మ తేల్చిందేంటి, అసలు ఉపేంద్ర తాను రాసుకున్న కథను ఎందుకు మార్చి సినిమా చేశాడు, చివరిగా యుఐ సినిమా ద్వారా ఉపేంద్ర చెప్పాలనుకున్న విషయం ఏంటి? ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. మూవీ ఎలా ఉందంటే, ఉపేంద్ర సినిమాలు అంటే ఎలా ఉంటాయో గతంలో ఆయన సినిమాలు చూసిన వారికి ఒక ఐడియా ఉంటుంది. ఆయన హీరోగా నటించిన సినిమాలు సంగతి పక్కన పెడితే, ముఖ్యంగా ఆయన దర్శకుడిగా మారి చేసిన సినిమాలు మాత్రం భిన్నంగా ఉంటాయి. ఈ సినిమా కూడా ఆ భిన్నత్వానికి ఏమాత్రం లోటు తీసుకురాదు. సమాజంలో ఉన్న వివిధ వర్గాల వారిని ప్రశ్నిస్తూ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాలను ఆలోచింపజేసేలా ఎత్తి చూపిస్తూ సూటిగా సుత్తి లేకుండా కొన్ని విషయాలు సుతిమెత్తగా కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేశాడు. తనదైన శైలిలో మనల్ని ప్రశ్నిస్తూ కథ నడిపించాడు. కామన్ ఆడియన్స్ అలాగే సినిమాను ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చే వారికి కనెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అయితే సినిమాలో టచ్ చేసిన అనేక లేయర్స్ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా జాతి, మతం లాంటి విషయాలను ఎత్తి చూపిస్తూనే 2040లో కూడా అలాంటి వాటి కోసం కొట్టుకు చేస్తున్నారు అన్నట్టుగా సినిమా చూపించడం మాత్రం కాస్త రియాలిటీకి దగ్గరగానే ఉంది. అలాగే తిండి దొరకడం కూడా కష్టమైపోయిన రోజుల్లో క్రికెట్, బిగ్ బాస్ లాంటి వాటిని ఇంకా ప్రోత్సహిస్తూ ఉన్నట్టుగా చూపించిన విధానం ప్రేక్షకులను ఆలోచింపజేసే విధంగా ఉంది. ఉపేంద్ర మార్క్ సినిమా మొత్తం కనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా దర్శకుడిగా ఉపేంద్ర ఒక సినిమా చేసినట్టు, ఆ సినిమా చూసిన తర్వాత చాలా మంది మారిపోయినట్టు చూపించడం మాత్రం రియాలిటీకి కాస్త దూరం అనిపిస్తోంది. ఆ తర్వాత ఉపేంద్ర రాసుకొని పడేసిన కథ కూడా ఒక ఫిక్షనల్ వరల్డ్ లోకి తీసుకువెళ్లి కాస్త బుర్ర పదునికి పెడుతుంది. కానీ చివరికి ఊహించని విధంగా ప్రేక్షకులో మెదడులో అనేక ప్రశ్నలు రేకెత్తించే విధంగా ముగించడం గమనార్హం. ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఉపేంద్ర నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది. ఎంతో అనుభవం ఉన్న ఆయన మరోసారి సత్య, కల్కి, ఉపేంద్ర అనే 3 పాత్రలలో కనిపించి ప్రేక్షకులను అలరించాడు. ఒక రకంగా వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. సినిమాను ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ముందుకు నడిపించాడు. ఇక సాయి కుమార్ సోదరుడు రవిశంకర్ పాత్ర ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. టెక్నికల్ విషయానికి వస్తే ఉపేంద్ర మార్క్ స్క్రీన్ ప్లే, కథనం ఆకట్టుకుంటుంది. తెలుగు డైలాగ్స్ రాసిన రచయితకు 100కు 100 మార్కులు వేయాలి. అలాగే రాంబాబు గోసాల అందించిన లిరిక్స్ కూడా ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే, యుఐ సినిమాలో కథ ఏమిటో అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతోంది. ఆ తర్వాత ఎందుకింత గజిబిజిగా చెప్పడం, స్ట్రెయిట్గా చెప్తే చాలు అనిపిస్తోంది. హీరోయిన్ క్యారెక్టర్ అయితే ఎందుకుందో అర్థం కాదు. ఆమె క్యారెక్టర్ ద్వారా ఏం చెప్పాలని అనుకున్నారో అర్థం కాదు. సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ ఇదే. ఓవరాల్గా చెప్పాలంటే యుఐ అవుట్ అండ్ అవుట్ టిపికల్ ఉపేంద్ర సినిమా. నటుడిగా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. 2 క్యారెక్టర్ల మధ్య డిఫరెన్స్ బాగా చూపించారు. మీరు ఇంటెలిజెంట్ అనుకుంటే థియేటర్ల నుంచి బయటకు వెళ్ళిపోమ్మని స్టార్టింగ్ చెప్తారు ఉపేంద్ర. ఇంటెలిజెంట్ అనుకుంటే థియేటర్లలో ఉండాలి, లేదంటే బయటకు వచ్చేయడం బెటర్. ఉపేంద్ర టిపికల్ సీన్స్ సగటు ప్రేక్షకుడి ఐక్యూకి అందరంత ఎత్తులో ఉంది. ఉపేంద్ర ఇంటెలిజెన్స్ కోసం సినిమాను చూడొచ్చు. ఇక రేటింగ్ విషయానికి వస్తే, ఈ సినిమాకి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 2.5 out of 5.